ముడతలు పక్కన పెట్టుకుంటే వాళ్ళు నేను అప్డేట్ చేస్తున్నాను అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, ప్రతి మండలానికి వెళ్ళినప్పుడు ఆయన నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అనే అందరి యొక్క తలలను నూరుతూ నేను ప్రతి విషయం కూడా వింటున్నాను కాబట్టి అన్నీ చేస్తాను అని చెప్పాడు. ఆయన ఇచ్చిన హామీలు మొత్తం కూడా 730 హామీలు ఇచ్చారు. ఆయన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు, అదేవిధంగా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిపి మొత్తం ఆయన ఇచ్చినవి 730. దీంట్లో ఆయన అమలు చేసింది వచ్చి 21 హామీలు. 21 హామీల్లో నవరత్నాలకు సంబంధించి 17, పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో జరిగిన హామీలు ఒకటి చేశాడు. అదేవిధంగా పాదయాత్రలు జిల్లాలోను, నియోజకవర్గాల్లోనూ, మండలాల్లో జరిగినప్పుడు ఇచ్చిన హామీలు 480లో 3 చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పాక్షికంగా అమలు చేసింది కూడా నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీల్లో 43 చేశాడు. టోటల్ వచ్చి అమలు కానివి 55% ఉన్నాయి. అంటే 109 హామీలు అమలు జరపల, టోటల్ 55% ఉన్నది. అదేవిధంగా పాదయాత్ర రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు మొత్తం 51, ఆయన అమలు జరిపింది 1, పాక్షికంగా అమలు జరిపింది 6. ఇది 44% ఉంది. దీంట్లో 86% ఆయన అమలు జరపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పాదయాత్రలో జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు 480లో ఆయన అమలు జరిపినాటి 3, ఆయన అమలు జరపకుండా ఉన్నాటి 9. టోటల్గా ఆయన 468 అమలు జరపలేదు. అది 98% ఉంది. టోటల్గా 730 హామీలకు సంబంధించి ఆయన అమలు జరపకుండా ఉండింది 621, 85% హామీలని ఆయన అమలు జరపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాదయాత్ర చేసేటప్పుడు ఆయన హామీలు ఇచ్చాడు. ఆయన 28/1/2018లో గూడూరు నియోజకవర్గం నందు ఆయన పాదయాత్ర చేస్తూ రోడ్లు, భవనాలకు సంబంధించి గూడూరు కొత్త టౌన్కు, పాత టౌన్కు వారధిగా కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పారు. ఫ్లై అయిపోయినట్లుంది అక్కడ. అదేవిధంగా అమలు స్థితి ఏ విధంగా ఉందంటే అమలు కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి పిల్లర్లు వేసినారు. ఫ్లైఓవర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందనే విషయాన్ని కూడా గూడూరు పట్టణ ప్రజలు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా త్రాగునీరు సమస్య ఉంది. ఈరోజు టిట్కో ఇళ్ళు నిర్మించారు, 5,000 మంది గృహాలు ఆడిచ్చారు. వాళ్ళకు కూడా త్రాగునీటి వసతి కలిగించాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ టిట్కో ఇళ్ళకంటూ సపరేట్గా మాళవానగర్ రిజర్వాయర్ నుంచి మన యొక్క టిట్కో ఇళ్ళ వరకు కూడా పైప్ లైన్ 2 కోట్ల రూపాయలతో వేయడం జరిగింది. అదేవిధంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. కండ్లేరు నుంచి వచ్చే నీరు వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి పైప్ లైన్ 600 డయా ఉన్న పైప్ లైన్ ఎక్కువ మరామతులు అవుతుంది. అది అడవి మార్గంలో వేశారు కాబట్టి అది కనుక్కోవడం చాలా కష్టం, రిపేర్ చేయడం కష్టం అని భావించినప్పుడు
ఆ తర్వాత ఈ టిట్కోకి సంబంధించి డైరెక్ట్గా మనం వాళ్ళని అడిగినప్పుడు టిట్కో వాళ్ళు ఇంకొక 8 కోట్లు కూడా అక్కడ నుంచి కండ్లేరు నుంచి మన యొక్క బీకేపల్లి ఉన్నటువంటి అక్కడి వరకు సంపూర్ణ మంది అక్కడి వరకు కూడా లైన్ వేసేదానికి ఆ 8 కోట్లు, అక్కడి నుంచి కూడా ఒక 2 కిలోమీటర్లు 600 mm డయాతో ఉన్న డక్టైల్ ఐరన్ పైపులతో ఆ రోజు మన శాసనసభ్యులుగా ఉన్నటువంటి పాసిం సునీల్ కుమార్ గారి కృషి, నారాయణ గారు చెప్పగానే అంగీకరించి 10 కోట్లు మంజూరు చేసి ఈ పనులు జరగడం జరిగింది. ఈరోజు కండ్లేరు నుంచి పైప్ లైన్ ద్వారా గూడూరు మున్సిపాలిటీ త్రాగునీరు అందిస్తామని చెప్పాడు ఆయన. అమలు చేయలేదు. ఆ రోజు ఏమి చేశారు అదే. ఈరోజు కండ్లేరు నుంచి వచ్చే నీరునే టిట్కో ఇళ్లకు కూడా పాక్షికంగా ఇస్తున్నారు. మీరు ఎందుకు ఈ రోజుకి 4.5 సంవత్సరం అయింది, త్రాగునీటి సమస్య విలయతాండం చేస్తుంటే ఎందుకు చేయడం లేదు? ఆ రోజు కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా గూడూరు పురపాలక సంఘానికి 18 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగింది. అది కూడా ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారు టెండర్ వేయడం జరిగింది. అగ్రిమెంట్ కూడా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక జీవోని ఇష్యూ చేసి ఆ జీవోతో గతంలో ఏ పనులు కాలేదు, 25% అయిన పనులు కూడా మొత్తం రద్దు చేయడం జరిగింది. ఆ సుబ్రహ్మణ్యం గారు వీటన్నిటిని కూడా రద్దు చేసేదానికి ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ 18 కోట్లతో పైప్ లైన్కి పిలిచిన టెండర్లు కూడా రద్దు చేశారు తప్పితే మీరు కొత్తగా ఏమీ చేయలేదు త్రాగునీటికి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి దీపావళిలో 3 లక్షలకే 300 అడుగుల ఇళ్ళు నిర్మించి పేదలకు ఇస్తామని అమలు చెప్పారు. 3 లక్షలకే 300 అడుగులు ఇళ్ళు నిర్మిస్తామని, కానీ ఈరోజు అది కూడా అమలు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తా ఉన్నారు. మహిళలకు బ్యాంకులో తాకట్టు పెట్టుకొని బంగారం విడిపించుకొని వారి చేతిలో పెడతాను అని కూడా చెప్పారు. మీరు ఏ యొక్క బంగారు వస్తువులు కుదవబెట్టి బ్యాంకు నందు ఇచ్చి లోన్ తీసుకొచ్చుకున్నారో మీ యొక్క వస్తువులు నిడిపించే బాధ్యత నాది అని ఆ రోజు తెలియజేశాడు. అది అమలు జరగలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తాడు. ఇదే విధంగా వ్యవసాయానికి సంబంధించి చౌక చెట్లకి నిమ్మ పంటకు గిట్టుబాటు కల్పిస్తాను అని చెప్పడం జరిగింది. గిట్టుబాటు ధర కల్పించలేదు. టీడీపీ హయాంలో మద్దతు ధర పడిపోతే రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి వారిని ఆదుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి నిమ్మకాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తానని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మించలేదు. టీడీపీ హయాంలో నిమ్మ మార్కెట్లో కనీస మద్దతు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వర్షాకాలం రోడ్లలో పారబోస్తూ పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు నిమ్మకాయలని ఒక ధర కల్పిస్తాము, మేము కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాము. ఈ కోల్డ్ స్టోరేజ్లో మీరందరూ నిమ్మ రైతులందరూ అక్కడ పెట్టుకొని ఏ రోజు దానికి మంచి ధర వస్తుందో అమ్ముకునేదానికి అమలు చేస్తామని చెప్పి నట్టేట ముంచిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ ఆయన ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు జరపకుండా 85% హామీలను అమలు జరగకుండా ఒక ఫెయిల్యూర్ అయిన ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ రాష్ట్రంలో ఆయనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభివృద్ధి శూన్యం, సంక్షేమం సరిగ్గా లేదనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పాసిం సునీల్ కుమార్ స్థానికుడు నిరంతరం విద్యార్థి దశ నుంచి ఆయన ప్రజలతో విద్యార్థులతో మమేకమయ్యి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా పనిచేశాడు. అదేవిధంగా ఆయన గూడూరు పురపాలక సంఘానికి 1995లో మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి స్లమ్ ఏరియాలో ఉన్న నేనున్నాను మీరేం చెప్పినా చేస్తానని ఆ రోజు ఆదరణ పథకాన్ని ఎస్సీ సబ్ ప్లాన్ ఇవన్నిటిని కూడా అమలు జరిపి గూడూరు పట్టణంలో ఉన్నటువంటి 38 స్లమ్ ఏరియాస్ను కూడా అభివృద్ధి చేశాడు. ఇప్పుడు త్రాగునీటి సమస్య లేకుండా చేశారు. ఆ రోజే గూడూరు పట్టణానికి నీటి సమస్య ఉన్నప్పుడు మనం మల్లితోట దగ్గర ఒక ఆసాము దగ్గర అక్కడ నీళ్లు పడతాయన్నప్పుడు ఆయన్ని కలవడం, వాళ్ళ ద్వారా ఆ 25 సెంట్లు పొలం మనం రిజిస్టర్ చేయించుకొని పురపాలక సంఘాన్ని ఆస్తి కలగ చేసింది కూడా ఆ రోజు. ఈరోజు కూడా అక్కడి నుంచే నీళ్ళే మన విఘ్నేశ్వరపురం ఉన్న రిజర్వాయర్కి పంపింగ్ జరుగుతుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
ఆ రోజు రోడ్లు వేయడం జరిగింది, కాలువలు నిర్మించడం జరిగింది, త్రాగునీటి వసతిని చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన శాసనసభ్యుడిగా 2014లో ఎన్నికైన తర్వాత ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు, నియోజకవర్గం అంతా అభివృద్ధి పథంలో నడిపించాడనే విషయాన్ని మీకు తెలుసు. ఇప్పుడు జరిగిన ఈ 4.5 సంవత్సరంలో బయట నుంచి వచ్చి పోటీ చేసి ఇక్కడ ప్రజలకి చేసిన ఏమీ లేదు. ఒక దుకాణం పెట్టుకున్నవాడు ఏ విధంగా వ్యాపారాలు చేసుకుంటారో ఆ విధంగానే ఈరోజు జరుగుతుంది గూడూరు పట్టణంలో. నేను తెలియజేస్తున్నాను, ఏది కూడా సరిగ్గా జరగడం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ గూడూరు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులను కూడా, ఆయా ఆస్తులు పురపాలక సంఘానికి ఎప్పుడో పురపాలక సంఘం ఏర్పడినప్పుడు 1953లో పెద్దలు ఏ స్థలాన్ని రెవెన్యూ ద్వారా తీసుకున్నారో ఆ స్థలాల్లో ఆ రోజు ఆయుర్వేద డిస్పెన్సరీ నిర్మించి అక్కడ ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది. ప్రతి పేదవాడికి అందుబాటులో ఆయుర్వేద డిస్పెన్సరీని మీరు మళ్ళా తెరిపించి ముందుకు నడిపించాల్సి, ఆ స్థలాన్నే రెవెన్యూ వారికి సరెండర్ చేయడం ఎంతవరకు సమంజసము, ఎంతవరకు న్యాయము అనే విషయాన్ని అడుగుతున్నాం. గూడూరు పట్టణంలో ఒకే చిల్డ్రన్స్ పార్క్ ఉంది, వైఎన్ఆర్ చిల్డ్రన్స్ పార్క్. దాతల సహకారంతో ఆ రోజు ఆ యొక్క వైఎన్ఆర్ చిల్డ్రన్స్ పార్క్ నిర్మించడం జరిగింది. తెలియదు, చుట్టూ మీకు కావాల్సిన కట్టడాలు చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. గవర్నమెంట్ కూడా జీవో నెంబర్ 72 ఇస్తూ పురపాలక సంఘ ఆస్తులు ఇవ్వకూడదని చెప్పింది. పార్కులలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కూడా చెప్పింది. అది హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వైలేషన్ చేస్తున్న ఈనాటి పాలకులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కాపాడగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.